సార్ నితీష్ది ఈరోజు ఈ స్థాయికి రావడానికి కూడా కారణం అది ఒక ఇన్సిడెంట్ సార్. అది ఆ రోజు విరాట్ కోహ్లీ గారు ఫోటో ఇవ్వకపోవడం, ఎలాగైనా విరాట్ కోహ్లీని కలవాలన్న కసి, ఆ పట్టుదల నితీష్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకెళ్తుంది. నేను నిజంగా చెప్తాను, విరాట్ కోహ్లీ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. నేను క్యాప్ ఇచ్చినందుకు కాదు, ఆ రోజు ఫోటో ఇచ్చుంటే ఫోటో ఇచ్చుంటే నితీష్ మనసు మారేదేమో. ఇంత విరాట్ కోహ్లీతో నేను ఫోటో తీసుకున్నాను, ఇంకా విరాట్ కోహ్లీని కలవాల్సిన లేదు ఏమో ఆడ మనసులో ఉండేదేమో. ఆ ఫోటో ఇవ్వకపోవడం, విరాట్ కోహ్లీని కలవాలంటే ఎలా కలవాలి సార్? ఈడేం సెలబ్రిటీ కాదు, మీ ఫాదర్ ఏమి పెద్ద బిజినెస్ మ్యాన్ ఏం కాదు. నువ్వు వెళ్ళాలంటే విరాట్ కోహ్లీని క్రికెట్లో బాగా ఆడితే విరాట్ కోహ్లీని కలవగలను. అది ఒకటి మైండ్లో బాగా ఫిక్స్ చేసుకున్నాను. అది నాకు తెలుసు సార్. అది నేను ఎప్పటికైనా సరే విరాట్ కోహ్లీని కలవాలని కాదండి. అసలు ఇంకా అక్కడ విచిత్రం ఏంటంటే, కలిసాడు కదా విరాట్ కోహ్లీ నోటంట నితీష్ కుమార్ రెడ్డి బాగా ఆడుతున్నావు, నితీష్ కుమార్ రెడ్డి కంగ్రాచులేషన్ ఇలా వస్తే చాలు అనుకున్న మనిషి అంటే, దానికోసం ఎంత ప్రయత్నం చేస్తే లాస్ట్కి భగవంతుడు ఏమి ఇచ్చాడంటే, కలిసి క్యాప్ ఇవ్వడం ఒక ఎత్తు, కలిసి షేర్ చేసుకున్నారు గేమ్. అది మరుపురాని జ్ఞాపకార్థం సార్ నితీష్కి. విరాట్ కోహ్లీ సెంచరీ పక్క నుండి చూసారు.